మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్న చిన్నగా శివయ్య తండ్రి గురించి రెండే 2 మాటలు. అసలు మనం ఈ జాతర, జాగరణ అనేది ఇంత అంగరంగ వైభవంగా ఎందుకు చేసుకుంటాము? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మనం స్మృతించుకుంటూ ఈ యొక్క శివరాత్రి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. పలు ప్రాంతాల్లో వారి విధి విధానాల ప్రకారము ప్రబల రూపంలో ఇంకా జాతర, తిరునాళ్ళు అని మనకు తెలుసు కదా! సో, ఆ విధంగా కోటప్పకొండ, క్వారీ, గోవాడ ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇంతకీ మన శివయ్య తండ్రి 3 కన్నులవాడు, ముక్కంటి, భక్తి, నమ్మకం, శాంతికి నిదర్శనం. అంతే కదా! సతీదేవిగా మరణించి పార్వతీదేవిగా మళ్ళీ జన్మనెత్తి తన ప్రేమను చాటి చెప్పి కళ్యాణం దాకా తీసుకొచ్చుకుని మహాశివరాత్రి రోజున వారిరువురి కళ్యాణం జరిగింది కాబట్టి మనం మహాశివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాం. భక్తికి మార్కండేయులు నిదర్శనం, ప్రేమకు పార్వతి, శాంతికి మా నామస్మరణతో జపిస్తూ మనో నేత్రంతో ఆలోచించి శాంతియుతంగా పరిష్కరిస్తూ ఉంటాడనమాట మన శివయ్య తండ్రి. ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి రోజున ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, భక్తితత్వాన్ని, నమ్మకాన్ని, శాంతిని స్మరించుకుంటూ మన జీవితంలో కూడా ఒడిదుడుకులు ఏమైనా సరే ఉన్నా ఆ భోలాశంకర్‌ని ప్రార్థిస్తూ తన కృపా కటాక్షాలు మన మీద నిత్యం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.